శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామి వారికి పాగాలంకరణ ఘనంగా ముగిసింది. శనివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం మహాక్షేత్రంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, లింగోద్భవం సమయంలో చీరాల వాస్తవ్యులు పృథ్వీ వెంకటేశ్వర్లు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున అమ్మవార్లను తలుచుకుంటూ స్వామివారికి పాగా చుట్టి అలంకరించారు. రోజుకు మూర చొప్పున నేత నేస్తూ 365 రోజుల పాటు తయారు చేసిన పాగాను స్వామివారికి సమర్పించి ఆలయ సాంప్రదాయబద్ధంగా పాగాను అలంకరించారు. ఈ పాగాలంకరణ ఘట్టం దాదాపు 2 గంటల పాటు జరిగింది. ఈ ఘట్టంలో భక్తులు శివనామస్మరణతో శ్రీశైల మహాక్షేత్రం మారుమోగింది. అనంతరం రమణీయం కమనీయంగా నయనానందకరంగా నాగలకట్ట సమీపంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల కళ్యాణ తంతు వైభవోపేతంగా సాంప్రదాయ రీతిలో జరిగింది. అశేష భక్త జనవాహిని మధ్య కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి. ఎందుకు శివుడు ఈ రోజు శివరాత్రి రోజు ఆయన లింగరూప నేను పై భాగాన్ని చూశాను అని చెప్పినప్పుడు నువ్వు స్వామిని దర్శించిన ఎందరెందరో ఇంకా అతనికి విచ్చేసినటువంటి గౌరవాన్ని కృతజ్ఞతాపూర్వక నమస్కారం